డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్లో ఈ 4 సిటీస్లో మీరు ఎక్కడ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలన్నా కూడా మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి. జనరల్గా మార్చ్ మంత్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో మార్చ్లో ఉన్న కొన్ని బెస్ట్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని మనం ఈ వీడియోలో అందిస్తున్నాం. సో ముందుగా విజయవాడ సరౌండింగ్స్ ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆ బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీస్కి ఒక వీడియో, అలాగే 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అంటే విజయవాడ పరిసర ప్రాంతాల వరకు ఒక 2 వీడియోలు చేస్తున్నామండి. ఒక వీడియోలో మాత్రం నార్మల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకొక వీడియోలో వచ్చేసి 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. తర్వాత చాలామంది ఏంటంటే సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటే కొంచెం మీరు ఎంతో కొంత అవగాహన తీసుకున్న తర్వాత మాత్రమే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనండి. సో మనలాగానే అందరూ ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తారు, ఏజెన్సీలు చేస్తే కానీ మీరు ఆక్షన్ ప్రాపర్టీల గురించి మినిమం అవగాహన తెచ్చుకుని మాత్రమే ఆక్షన్ ప్రాపర్టీలలోకి వెళ్ళండి. అది మేము క్లియర్గా చెప్తున్నామండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఆన్లైన్ జరిగే లింక్ పంపించేయండి, మీకు కమిషన్ కొట్టేస్తాం, మేము వేసేసుకుంటాం, మేము బిడ్డీలోకి మేము వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఒక ప్రాపర్టీని విజిట్ చేసిన తర్వాత ఆఫీస్కి వస్తే మీరు అసలు కొంచెం బ్యాంక్ ఆక్షన్స్లో అన్ని ప్రాపర్టీలు పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పలేమండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఉన్నాయి ఉంటాయి, లేని ఉంటాయి. కానీ ప్రతి ప్రాపర్టీ గురించి మినిమం అవగాహన తెచ్చుకోవాలి. అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ మీద మినిమం అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీని కొనండి. సో మన దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మ్యాక్సిమం చెప్తామండి. సో కొంతమంది దూరంగా ఉండేవాళ్ళు ఎవరైనా మిస్ అయితే అయి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మన దగ్గర వచ్చే కస్టమర్లకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీల మీద మినిమం అవగాహన కల్పించి తర్వాత వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారో దాని మీద కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా చెప్పి, ఇక కొంతమంది ఏంటంటే ఇక ప్రతి ప్రాపర్టీ ఓకే చాలా బాగుంది బిడ్ వేసేయండి అన్నట్టు మాట్లాడతారండి. బట్ మనం అలా చేయం. సో మనం పెట్టే ప్రాపర్టీలు కూడా ఒకవేళ మనం బిడ్కి వెళ్ళేలోపు ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా మేము క్లియర్గా మనకి తెలిసిందైతే 100% మీకు ముందే చెప్తామండి. సో అందుకని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలంటే మినిమం 7.5 years ఎక్స్పీరియన్స్ ఉన్న మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ మాత్రమే సంపాదించండి అండి. నాట్ ఓన్లీ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఈ 4 చోట్ల మాత్రం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంబంధించండి. వైజాగ్కి, హైదరాబాద్కి సంబంధించి వేరే ఛానల్లో మనం ప్రాపర్టీస్ పెడతామండి. వాటి లింక్స్ కూడా మనం ఈ వీడియో కింద ఇస్తామండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ని చేసి మార్కెటింగ్ చేస్తున్నప్పుడు లేదా మనం చూస్తున్నప్పుడు ఏదైతే EMD డేట్ ఉంటుందో సో దానికి ముందు రోజు వరకు ఆక్షన్ని క్యాన్సిల్ చేసే రైట్స్ బ్యాంక్స్కి ఉంటాయండి. ఇది కొంచెం గ్రహించాలండి. దీనివల్ల కొంతమంది ఇట్లా ఆక్షన్ క్యాన్సిల్ అవుతుందంటే ఎందుకు క్యాన్సిల్ అయింది అదే అని అడుగుతున్నారు. ఎందుకంటే బారోవర్ పేమెంట్ చేసేస్తే బ్యాంక్ ఆక్షన్ క్యాన్సిల్ చేయాలండి. సో తనకి బారోవర్కి ఆక్షన్కి ముందు రోజు వరకు రైట్స్ ఉంటాయి. సో అతను కానీ పేమెంట్ పే చేస్తే ఆ ఆక్షన్ ఆగిపోద్ది. అది గమనించగలరు. అంటే ఇప్పుడు ఇవన్నీ చదివాం, ఇవన్నీ ఆక్షన్కి ఉన్నాయంటే ఆ EMD డేట్ ముందు రోజు వరకు తనకి పేమెంట్ కట్టే రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అన్నీ అలా జరగవండి. వీటిలో 90% అన్నీ ఆక్షన్కి వెళ్ళేవే. బట్ కానీ కొంచెం నోట్లాగా అది ఎందుకు చెప్తున్నామంటే ఏ ప్రాపర్టీ అయినా ఆగొచ్చు. అది ఏ ప్రాపర్టీ ఆగుతుందో మనం చెప్పలేం. బట్ ఒకవేళ మనం EMD పేమెంట్ కట్టినా కూడా ఆక్షన్ క్యాన్సిల్ అయితే మన పేమెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. అది మీకు ఇష్యూ ఏమి లేదండి. సో EMD పేమెంట్కి అది ఆ డిఫరెన్స్ కూడా కొంచెం చెప్తానండి. మనం ఏదైతే రిజర్వ్ ప్రైస్ చెప్పామో దాని మీద 10% EMD లాస్ట్ డేట్ మనం ఏదైతే మెన్షన్ చేసామో ఆ రోజు 4 o'clock లోపు కట్టాలండి. కడితేనే ఆక్షన్కి వెళ్ళమని కదండి. కొంతమంది ఏమో ఆక్షన్ EMD డేట్ అయిపోయిన తర్వాత రోజు వస్తున్నారు. కొంతమంది ఏమో అసలు కాసేపట్లో EMD డేట్ అయిపోద్దనిగా వస్తున్నారు. కొంచెం టైం ఉండాలి కదండి. ఒక రోజు ముందన్నా చూసుకోండి. రిజర్వ్ ప్రైస్ మీద 10% EMD కట్టి మనం ఆక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆక్షన్ వాల్యూ మీద అదే రోజు అండి, అంటే బిడ్ కానీ మనం సక్సెస్ అయితే అదే రోజు వితిన్ 24 hours లోపు, అదే రోజు కానీ లేదా వితిన్ 24 hours లోపు బిడ్ వాల్యూ మీద 25% ఇంక్లూడింగ్ మనం కట్టిన 10% EMDతో కలిపి 25%, అంటే మన బిడ్ సక్సెస్ అయిన వాల్యూ మీద 25% అదే రోజు కట్టి మిగతా 75%కి 15 రోజులు టైం ఇస్తారండి. ఇది ప్రాసెస్. కొన్ని బ్యాంకులు 15 రోజులని 30 daysకి ఎక్స్టెన్షన్ చేస్తున్నాయి, కొన్ని బ్యాంకులు ఇవ్వట్లేదు. మార్చ్ మంత్లో మాత్రం మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవచ్చు అండి. సో మార్చ్ మంత్ రికవరీ టైం కాబట్టి బ్యాంకులు మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. మార్చ్ మంత్లో మ్యాక్సిమం 15 daysలోనే పేమెంట్ కట్టేలాగా ఉండాలండి. మంచి ప్రాపర్టీస్ ఉంటాయి మార్చ్ మంత్లో. రేట్లు మిగతా మంత్స్ కన్నా కొంచెం తక్కువగానే ఉండొచ్చండి మార్చ్ మంత్లో మేము చూసే దాని ప్రకారం, ఇన్నాళ్ళ మా ఎక్స్పీరియన్స్లో. సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలంటే మార్చ్ మంత్ చాలా మంచి మంత్ అండి. చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి. సో డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని ఈ నెల రోజులు ఫాలో అవుతూనే ఉండండి. మంచి మంచి ప్రాపర్టీస్ వస్తాయి. తర్వాత వద్దు అని కాదు, ఇన్నాళ్ళు మీరు చూస్తా చాలామంది కొనలేని వాళ్ళు ఇంకా బెస్ట్ ప్రాపర్టీ అని అనుకుంటూ ఉంటారు. బెస్ట్ ప్రాపర్టీ మాత్రం మార్చిలో దొరుకుతుందండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అంటేనే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్. సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి రండి.